వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బియ్యం పిండి, అదేవిధంగా 1 టీ స్పూన్ షుగర్, ఒక చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని అదేవిధంగా 2 కప్పుల వాటర్ వేసుకుని పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ను స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను ఈ ప్రసాదం రెసిపీని కంచుపాత్రలో చేస్తున్నాను. ఈ కంచుపాత్రలో చేసుకున్న వంటలు తినడం ద్వారా మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి. మీలో ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇస్తాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా స్మూత్గా ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది కాబట్టి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా మెత్తగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మనం దీనిలో కొబ్బరి ముక్కలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కొబ్బరి ముక్కలకు బదులుగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కానీ బాదం పప్పును కానీ పెట్టుకుని ఇలా బాల్స్గా చేసుకోవచ్చు. మొత్తం పిండినంతటిని ఇదే విధంగా బాల్స్గా చేసుకోండి. చివరిలో మాత్రం కొద్దిగా పిండిని పక్కన ఉంచుకోండి. నేనైతే ఈ పాయసం కొంచెం చిక్కగా రావడం కోసం ఈ ఉడకబెట్టిన పిండిలోదే కొంచెం బాగా పక్కన తీసుకుని ఉంచుకుంటున్నాను. మీరు కావాలంటే పొడి పిండిని వాటర్లో కలుపుకుని కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలో ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా పిండి ఉడకపెట్టుకున్న బౌల్లోకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 1 కప్పు బెల్లాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాయసం అనేది టేస్ట్ ఇంకా పెరగడం కోసం దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. దీన్ని స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ అనేది కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకుని కుక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉండ్రాళ్ళను వేసుకోవాలి. ఉండ్రాళ్ళను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. శనగపప్పు ఉండ్రాళ్ళు బాగా ఉడికిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపితే కనుక ఈ మనం చేసుకునే ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఉండ్రాళ్ళు విరిగిపోతాయి అని అనిపిస్తే కనుక ముందుగానే పిండిని కుక్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. అస్సలు విడిపోకుండా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ని వేసుకున్నాను. ఈ విధంగా నెయ్యితో పాటుగానే ఈ స్వీట్లో దీన్ని వేసుకోవాలి. నేను కొంచెం పక్కన ఉంచుతున్నానండి డెకరేషన్ కోసం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఉండ్రాళ్ళ పాయసం కాబట్టి దీనిలో 1 కప్పు మిల్క్ వేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఒక 100 ml వరకు మిల్క్ వేసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన ఫుల్ ఫ్యాట్ మిల్క్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. రెసిపీ వచ్చి మోదకాలు. ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.